अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। एर्दनूर में वाटर प्लांट मिनरल वाटर प्लांट का इफ्तिदा, आवाम को साफ़ पीने का पानी फराहम करना हुकूमत की तरजीह, निर्मला जग्गारेड्डी का बयान। संगारेड्डी में ज़िले संगारेड्डी के मंडल एर्दनूर गाँव में कायम किए गए मंजिल मिनरल वाटर प्लांट का इफ्तिताह ज़िले कांग्रेस कमेटी DCC की सदर निर्मला जग्गारेड्डी ने पीर के रोज़ अंजाम दिया। इस मौके पर इन्होंने कहा कि गाँव के अवाम को साफ, महफूज और मियारी पीने का पानी दस्तियाब होना खुश आइंद बात है। इन्होंने कहा कि रियासती हुकूमत देही इलाकों में बेहतर बुनियादी सहूलियात फराहम करने के लिए मुसलसल इक़दाम कर रही है। निर्मला जग्गारेड्डी ने कहा कि इस मिनरल वाटर प्लांट के ज़रिए गाँव के लोगों को मियारी पीने का पानी फराहम होगा, जिससे आवाम की सेहत के तहफ़्फ़ुज़ में भी अहम मदद मिलेगी। इफ्तिताह के बाद इन्होंने प्लांट का मुआयना किया और इसकी देखभाल और इंतज़ाम से मुतालिक तफसीलात मालूम किए। इस प्रोग्राम में मुकामी अवामी नुमाइंदे, कांग्रेस पार्टी के कायदीन, गाँव के मोअज़्ज़िज़ीन, सरकारी अफसरान और बड़ी तादाद में देहातियों ने शिरकत की। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। వాటర్ ఫిల్టర్ ఓపెనింగ్ చేయడానికి పిలిచిన సర్పంచ్ గారికి, అలాగే ఉప సర్పంచ్ గారికి, మండల ప్రెసిడెంట్, మరి సంగారెడ్డి ఇన్ఛార్జ్ అయిన చర్యల అంజనేయులు గారికి, మండల ప్రెసిడెంట్ మూలయ్య గారికి, అలాగే విలేజ్ సెక్రటరీ ఆకాష్ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే వార్డ్ మెంబర్లకి, మరి మనకు ముఖ్యంగా సమస్య మెయిన్ ఏంటంటే నీళ్ళు. ఈరోజు నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ తెలుసు. మరి ఏ నీళ్ళు తాగాలని కూడా అర్థమవుతలేదు. కొనుక్కున్న నీళ్ళు తాగితే మంచిదా, ఇక్కడ ఫిల్టర్ చేసిన మంచిగా, బోర్ నీళ్ళు మంచిగా, ఏవి భూములకి వచ్చేవి కూడా పొల్యూషన్, కాలుష్యం అయిపోతుంది. కాబట్టి మనం బతకాలంటే మరి ఇట్లాంటి ఫిల్టర్ నీళ్ళు తాగడం, దాంట్లో మన శరీరానికి అవసరమైన అన్నీ కూడా మినరల్స్ ఉంటాయి, మనకు కావాల్సిన శక్తి ఇస్తుంది. మన బాడీలో ఏదన్నా ఉన్నా కానీ శుభ్రం చేసే నీళ్ళు ఫిల్టర్ నీళ్ళు. కాబట్టి మీ ఊర్లో ఈ అవకాశం కల్పించిన సర్పంచ్ గారికి, దీనికి సహకరించిన అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి సర్పంచ్ అమ్మ గారు చెప్తున్నారు సమస్య అని. మరి ఏదన్నా బాధ ఉంటే డాక్టర్ దగ్గరికి పోతే మన బాధ చెప్తేనే ఆయన ట్రీట్మెంట్ ఇస్తారా, గోళీ ఇస్తారా, ఇంజెక్షన్ ఇస్తారా, ఏం చేస్తారా అనే నిర్ణయం ఎట్లనో మరి సర్పంచ్ మన ముందు సమస్యలు పెట్టింది. కొన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి కానీ కాంట్రాక్టర్ రాక కొన్ని ఆగిపోతున్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం మేము చేస్తున్నాము. కాంట్రాక్టర్లు ఎందుకు రావట్లే మీ అందరికీ తెలుసు కదా. ప్రభుత్వం బిల్లులు ఇవ్వక ఆపి వాళ్ళు అప్పులు చేసుకొని ఉన్నవన్నీ ఇవ్వలేకపోయిండ్రు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వదేమో, మళ్ళీ ఎక్కడ అప్పుల బాధ అవుతామని మరి భయపడి రావట్లేదు. మేము అష్యూరెన్స్ మేము ఇస్తున్నాము, గ్యారెంటీ వాళ్ళకు మేము ఉంటాము. ఇప్పుడు చేసిన పనులు తప్పకుండా మీకు ఇప్పిస్తామని చెప్పడం జరుగుతుంది. మాజీ సర్పంచ్ విజయ్ గారికి మరి ఇంకా కూడా ఏ సమస్య ఉన్నా తప్పకుండా దృష్టి తీసుకురండి. ముఖ్యమైనది ఎన్నొచ్చిన ఇంద్రమ్మ ఇల్లు సర్పంచ్ గారు